Hello guys, welcome back. Firstly, wishing you all a very happy new year. ఇయర్లో ఉన్న 365 డేస్ మీకు హ్యాపీనెస్, సక్సెస్, ఫన్ అన్నీ ఉండాలనుకుంటున్నాను. ఇంక టాపిక్లోకి వచ్చేస్తే నేను రేసింగ్ ఆపేసి ఒక 3 years అవుతుంది. 3 years నుంచి ఒక రేసింగ్ ట్రాక్ సైడే చూడలేదు. ఈ 2025 కూడా నాకు ట్రాక్కి వెళ్ళకుండా అసలు రేసింగ్ నుంచి దూరంగా ఉండాలని లేదు. నేను ఆల్రెడీ 3-4 days నుంచి మళ్ళీ ఫిట్నెస్ స్టార్ట్ చేశాను. బండి నడపడమే కదా ఎందుకు ఫిట్నెస్ అనుకుని చాలామంది అనుకోవచ్చు, బట్ రేసింగ్ అలా కాదు. మన బాడీ మీద ఒక 10 kgs పైనే ప్రొటెక్షన్ ఉంటుంది. సూట్, రేసింగ్ 1 piece సూట్ ఉంటుంది కదా, అది కూడా లెదర్ ఉంటుంది. అండ్ లోపల ఇంకా ప్రొటెక్షన్ లేయర్స్ చాలా ఉంటాయి. ఇది పక్కన పెట్టేస్తే క్లైమేట్, ఆ ఎండలో అంత వెయిట్ మీద వేసుకుని, అండ్ అలా ఒక ల్యాప్ కాదు కదా చేసేది, మల్టిపుల్ ల్యాప్స్ ఉంటాయి. సో రేసింగ్కి చాలా ఫిట్నెస్ ఉండాలి. నేను ఇప్పుడు ఫిట్ లేనని కాదు, ఫిట్ ఉన్నాను, కానీ రేసింగ్ ఫిట్ లేను. 3 years అయింది కదా, నాకు బ్రేక్ వచ్చింది. నేను బ్యాక్ టు పేస్ రావాలి అంటే నేను మళ్ళీ ప్రాక్టీస్ సెషన్స్ స్టార్ట్ చేయాలి. మల్టిపుల్ ట్రాక్ సెషన్స్ అయిన తర్వాత నేను బ్యాక్ టు పేస్ వస్తాను. ఇంతకు ముందులాగా ఫ్యాన్సీ ల్యాప్ టైమింగ్స్ మనం ఇప్పుడు చేయలేము, ఎందుకంటే చాలా ప్రాక్టీస్ కావాలి, చాలా ఫిట్నెస్ కావాలి, డెడికేటెడ్గా దానిలో కూర్చోవాలి. నేను మళ్ళీ బ్యాక్ టు పేస్ రావడానికి ఎన్ని వీక్స్ పడుతుందో, ఎన్ని ట్రాక్ సెషన్స్ పడతాయో నాకు తెలియదు. బట్ స్టార్ట్ అయితే చేస్తున్నాం కదా, ఈ మంత్ నుంచే స్టార్ట్ చేస్తున్నాను. లేట్ కూడా చేయట్లేదు. ఇదే మంత్లో నేను ఒక ట్రాక్ సెషన్ కూడా, ప్రాక్టీస్ సెషన్ కూడా వెళ్తున్నాను. దానికోసమే బైక్స్ని ప్రిపేర్ చేస్తున్నాను. ఒక బైక్ అవ్వచ్చు, 2 bikes అవ్వచ్చు, టైం లేదు ఎక్కువ. ఇప్పుడు 2 bikesని రెడీ చేయాలి. డేటోనా ఇంకా ZX10R రెండింటిని ట్రాక్ స్పెక్కి రెడీ చేయాలి. డేటోనా కంప్లీట్ స్టాక్ ఉంది, దానికి ఎయిర్ ఫిల్టర్ కానీ ఎగ్జాస్ట్ కానీ ఏమీ లేదు. ఇప్పుడు షోరూమ్ నుంచి బైక్ ఎలా వస్తుందో అలానే ఉంది. ఇప్పుడు దానికి ఆల్రెడీ ట్రాక్ ఫేరింగ్ వచ్చేసింది, దానికి కాస్మెటిక్ వర్క్ జరుగుతుంది. అండ్ అది కాకుండా యూకే నుంచి కొన్ని పార్ట్స్ వస్తున్నాయి దానికి. రేసింగ్ చైన్ కానీ, రేసింగ్ స్ప్రాకెట్స్ కానీ, ఇంకా హ్యాండిల్ బార్స్ వస్తున్నాయి, ఇంకా చాలా వస్తున్నాయి. పూణే నుంచి కొన్ని పార్ట్స్ వస్తున్నాయి, ముంబై నుంచి కొన్ని పార్ట్స్ వస్తున్నాయి, గుజరాత్ నుంచి కొన్ని పార్ట్స్ వస్తున్నాయి. సో ఇలా దానికి కావాల్సినవి ఒక 70-80% పార్ట్స్ అయితే వచ్చేస్తున్నాయి. మిగతావి కూడా తొందరలో సార్ట్ చేసుకోవాలి. వచ్చిన తర్వాత దాన్ని ఫిక్స్ చేసి, దాన్ని మొత్తం ప్రిపేర్ చేసి, ఇక్కడి నుంచి కోయంబత్తూరు వెళ్ళి ప్రాక్టీస్ చేసుకోవాలి. డేటోనాకి ట్రాక్ ఫేరింగ్ వచ్చేసింది, కానీ 10Rకి ఇంకా రాలేదు. ఒకవేళ కానీ 10R చేయడం కుదరకపోతే డేటోనా ఒక్కటి తీసుకుని వెళ్తాను. నేను ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నానంటే టైర్స్ పిక్ చేసుకోవడానికి. మన టైర్స్ ముంబై నుంచి వస్తున్నాయి, వచ్చేసాయి కూడా, హైదరాబాద్లోనే ఉన్నాయి. నేను రేసింగ్ చేసేటప్పుడు స్లిప్ టైర్స్ ఉంటాయి కదా, దానికి కాస్ట్ 35,000-38,000 అలా ఉండేవి ఒక సెట్. ఇప్పుడు డబుల్ అయిపోయాయి. హైదరాబాద్లో కొంటే 68,000 రూపీస్ అవుతుంది ఒక్క పెయిర్ ఆఫ్ స్లిప్ టైర్స్. బెంగళూరులో కొంటే 65,000 రూపీస్ అవుతుంది, ఇదైనా తెలిసిన డీలర్స్ దగ్గర. ఇప్పుడు ముంబైలో ఇంకా కొంచెం స్లైట్గా బెటర్ ప్రైస్ వచ్చిందని చెప్పేసి అక్కడి నుంచి తెప్పిస్తున్నాను. 10R పైన ఆల్రెడీ స్లిక్ టైర్స్ ఉన్నాయి, కానీ దాని టైర్స్ మన డేటోనాకి పనిచేయవు ఇప్పుడు. అండ్ నేను 2 bikes కూడా ప్రాక్టీస్ అనుకుంటున్నా, సో రెండింటికి ఉండాలి కదా టైర్స్. 10R అనుకోండి, ఫ్రంట్ సేమ్ రెండింటికి 120/70/17 టైర్స్. రేర్ టైర్ వచ్చేసి 10Rకి స్లిక్ టైర్ నేను 200 యూస్ చేస్తాను, 200 సైజు. ఇప్పుడు దీనికి డేటోనా కూడా 190 సైజ్ చూసాను కానీ దొరకలేదు, సో 180 సైజ్ స్లిక్ టైర్ తెప్పించుకున్నాను. మన 10Rకి ఉన్న స్లిక్ టైర్స్ 2019 స్లిక్స్, అప్పుడు మ్యానుఫ్యాక్చర్ అయిన స్లిక్స్. సో అంత ట్రస్ట్ చేయలేము దాన్ని, బట్ ఈ ట్రాక్ డే యూస్ చేసేస్తే బాగుంటుంది, ఎందుకంటే తర్వాత ఇంకా టైర్ పనిచేయదు. ఇప్పుడు డేటోనాకు వచ్చిన టైర్స్ 2024లో మ్యానుఫ్యాక్చర్ అయిన టైర్స్. రేసింగ్ ట్రాక్ అనేసరికి కొంచెం బాధ పెట్టే విషయం ఈ స్లిక్ టైర్సే. చాలా ఎక్స్పెన్సివ్, యూస్ చేసేది 1-2 డేసే. 1-2 డేస్లో దాని లైఫ్ అయిపోతుంది, ఇంకా టైర్స్ తీసి పక్కన పడేయాలి. సో ఇప్పుడు ఏదైతే 65,000 రూపీస్ పెట్టి టైర్స్ కొన్నానో, నేను 1 day or 2 days యూస్ చేసుకోగలుగుతాను దాన్ని. నేను ఇప్పుడు మళ్ళీ సర్క్యూట్ రేసింగ్ సైడే వెళ్తాను, డ్రాక్ సైడ్ అసలు వెళ్ళను. ఎందుకంటే సర్క్యూట్తో కంపేర్ చేస్తే డ్రాక్ చాలా ఈజీ. అంటే ఎవరైతే సర్క్యూట్ రేసింగ్ చేస్తున్నారో వాళ్ళకి డ్రాగ్ రేసెస్ చాలా ఈజీ. అంత ఈజీగా
విన్ అయిపోయే రేసెస్ దగ్గర కూడా నాకు వెళ్ళాలని లేదు. అండ్ ట్రాక్స్ ఎలా అంటే రైడర్ కంటే బైక్ పవర్ఫుల్ ఉండాలి, ట్రాక్లో అలా కాదు. బైక్ 50% అయితే రైడర్ 50%. అప్పుడు సరదాగా వెళ్ళాను, ఫాస్టెస్ట్ ల్యాప్ టైం ఫాస్టెస్ట్ ట్రాక్ టైం వచ్చింది 1/4 మైల్. ఇంకా తర్వాత నుంచి నాకు ఇంట్రెస్ట్ కూడా పోయింది. ట్రాక్లో ఏంటంటే మెషిన్ని పవర్ఫుల్ చేసుకోవాలి, దానికి డబ్బులు ఎక్కువ ఖర్చు పెడితే చాలు. ఒక 70% బైక్ అయితే 30% రైడర్ ఉండాలి. బట్ ట్రాక్లో ఏంటంటే పర్ఫార్మెన్స్తో పాటు రిలయబిలిటీ కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మల్టిపుల్ ల్యాప్స్ చేస్తాము, అలానే అప్ షిఫ్ట్స్ ఉంటాయి, డౌన్ షిఫ్ట్స్ ఉంటాయి, హై రెవ్స్లోనే ఉంటుంది. సో బైక్ సస్టైన్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. అండ్ అది కాకుండా రైడర్ ఫిట్నెస్ కూడా కావాలి. ఇంత పంచాయతీ సర్క్యూట్లోనే ఉంటుంది, సర్క్యూట్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో నేనైతే పర్సనల్గా ట్రాక్ సైడ్ ఎక్కువగా వెళ్ళను, అటు కాన్సన్ట్రేట్ కూడా చేయను. ఎప్పుడైనా కుదిరితే చేస్తాను, కానీ సరదాగా. ఇప్పుడు ఎలానా టైర్స్ తీసుకోవడానికి వెళ్తున్నాం కదా, తీసుకుని మన బ్లాగ్లో కూడా చూపిస్తాను ఆ టైర్స్. ఇన్నాళ్ళు వీకెండ్ రైడ్స్ లేదంటే అదే సేమ్ రిపీటెడ్ కాంటెంట్ కదా, నాకు కూడా ఇబ్బందిగా ఉండేది. అబ్బా పెట్టిందే మళ్ళీ ఏం పెడతాం అని చెప్పేసి. బట్ నేను ఎలా అయినా వ్లాగ్ చేసినా చేయకపోయినా రైడ్కి అయితే వెళ్తాను కదా, వెళ్ళింది షూట్ చేసి వ్లాగ్స్ పెట్టేస్తున్నాను. నాకే అప్పుడప్పుడు ఇంట్రెస్టింగ్గా ఏది అనిపించకపోయినా సరే ఏదో నేమ్ సేక్ అప్లోడ్ చేస్తూ ఉన్నాను. బట్ ఇప్పటి నుంచి ఐఎమ్ ష్యూర్ ఈ రేసింగ్ సైడ్ కానీ ట్రాక్ మోడిఫికేషన్ రేస్ సంబంధించిన వ్లాగ్స్ కానీ కొంచెం ఇంట్రెస్టింగ్ కంటెంట్ వస్తుంది. ఒకటే బ్యాడ్ థింగ్ ఏంటంటే రేసింగ్ పైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తే ఈ వ్లాగింగ్ అనేది చాలా తగ్గిపోతుంది. ఇంకా 2 బైక్స్ కూడా నేను రేస్ పెక్ చేసేస్తే దాన్ని రోడ్ పైన తీయడానికి ఉండదు. ఎందుకంటే ట్రాక్ ఫెరింగ్ వస్తుంది కదా, లైట్స్ ఉండవు, వెనకాల టైల్ లైట్ ఉండదు, నెంబర్ ప్లేట్స్ ఉండవు, ఇండికేటర్స్ ఉండవు, అది రోడ్ లీగల్ అవ్వదు. సో ఈ 2 బైక్స్ని రేస్ పెక్ చేసేసిన తర్వాత, ట్రాక్ స్పెక్ చేసిన తర్వాత నాకు తెలిసి ఇంకా 10 or 8 రోడ్డు పైన తీసే ఛాన్స్ ఉండదు. జిఎస్ఏ ఒకటే తీయాలి. సో నాకు తెలీదు వ్లాగ్స్ ఎలా మేనేజ్ చేయాలో ఒకటే బైక్తో. చేయాలనుకుంటే చేయవచ్చులేండి. డేటానాకి ఇప్పుడు చాలా పార్ట్స్ వస్తున్నాయి. డామినో గ్రిప్స్ ఉంటాయి కదా, హ్యాండిల్ గ్రిప్స్ అవి వస్తున్నాయి, హెల్ బ్రేక్ లైన్స్ వస్తున్నాయి, బ్రెంబో టీ డ్రైవ్ రోటర్స్, ఆర్సిఎస్ 19 మాస్టర్ సిలిండర్, హోస్ పైప్స్, ట్రాక్ ఫేరింగ్, చైన్, స్ప్రాకెట్స్, సర్వ్ బాడీ ఎలిమినేటర్ ఒకటి ఉంటుంది, అదొకటి. అండ్ ఇంకేమొస్తున్నాయి, రేర్ సెట్స్ అంటే మన ఫుట్ పెక్స్ ఉంటాయి కదా, అవి కూడా రేస్ ఉంటాయి, అవి పెట్టేస్తాము. దాంతోపాటు ఎయిర్ ఫిల్టర్ ఇవన్నీ వస్తున్నాయి. కానీ నాకు ఒకటే మిగిలిపోయింది, అదేంటంటే ఎగ్జాస్ట్. సో ఈ డేటానాకి స్టాక్తో వచ్చే ఎగ్జాస్ట్ ఏదైతే ఉంటుందో దానికి అట్లీస్ట్ ఈ కన్వర్టర్ చాలా పెద్దగా ఉంటుంది. దానివల్ల రేస్ ఫేరింగ్కి అండర్బెల్లీ ప్యానెల్ దానికి ఫిట్ అవ్వదు. సో ఫస్ట్ అది ఎలిమినేట్ చేయాలంటే నాకు ఎగ్జాస్ట్ కావాలి. ఇప్పటికిప్పుడు ఎగ్జాస్ట్లు దొరకట్లేదు. సడన్గా అప్పటికప్పుడు అనుకున్నాను ఇట్లా మళ్ళీ ట్రాక్కి వెళ్ళాలి, ఇలా మళ్ళీ రేసింగ్ సైడ్ ఫోకస్ చేయాలి అని. అనుకున్న వెంటనే చాలా పార్ట్స్ ఆర్డర్ పెట్టాను. రేసింగ్ ఇంత ఎక్స్పెన్సివ్ స్పోర్ట్ కాకపోతే బాగుండేది, అన్నీ కొంచెం ఎఫోర్డబుల్ ప్రైజెస్లో దొరికితే ఇంకా బాగుండేది, ఎక్కువ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సో ఎవరికైనా రేసింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ముందే చెప్తున్నాను, చాలా ఎక్స్పెన్సివ్ స్పోర్ట్, చాలా డబ్బులు ఖర్చు అవుతాయి, దాని నుంచి మళ్ళీ వెనక్కి వచ్చేది ఏమి ఉండదు. సో ఇది ప్యాషన్లానే పెట్టుకోండి, కానీ ప్రొఫెషన్లో పెట్టుకొని రాకండి. రేసింగ్ ఒక డేంజరస్ స్పోర్ట్ కూడా. ఎన్నో క్రాషెస్ అవుతాయి, ఎన్నో బోన్స్ ఇరుగుతాయి. అన్నిటికీ రెడీ అయితేనే లోపలికి రావాలి. మనకి ఫుల్గా సేఫ్టీ గేర్ ఉంటుంది, అంత ఈజీగా ఏం అవ్వదు. బట్ మనం క్రాష్ అయ్యే స్పీడ్, ఆ ఇంపాక్ట్, దీన్ని బట్టి ఉంటుంది మనకి ఏమన్నా అవుతుందా అవ్వదా అని. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఇండియాలోనే ఇప్పుడు నేను ప్రాక్టీస్ చేయడానికి, నా ఓన్ బైక్తో నేను ప్రాక్టీస్ చేయడానికే
టైర్స్ ఒక 65,000 అయితే ట్రాక్ ఫీ కానివ్వండి, లేదంటే దానికి కొన్న మోడిఫికేషన్స్ కానివ్వండి, ఇవన్నీ కలిసి నా బైక్తో, నా ఓన్ బైక్తో ఇండియాలో నేను ప్రాక్టీస్ చేసుకోవడానికి ఇట్స్ కాస్టింగ్ మీ అరౌండ్ 3 lakh rupees అన్నీ కలిసి ఇప్పటికిప్పుడు. ఇమాజిన్ ఏదైనా ఇంటర్నేషనల్ రేస్ అయితే మన బైక్ కాదు, అక్కడ ఏదైనా టీంతో టైఅప్ అవ్వాలి, ఒక బైక్ ఆ టీం మనకి ప్రొవైడ్ చేయాలంటే మనం ఇంత అమౌంట్ అని పే చేయాలి, ఎందుకంటే మన ఓన్ బైక్ మనం ఇక్కడ నుంచి అక్కడ తీసుకువెళ్ళలేము. సో అక్కడ ఉన్న ఎగ్జిస్టింగ్ టీమ్తో మనం డిస్కస్ చేసుకుని ఒక ప్రైస్ ఫిక్స్ అయ్యి అది వాళ్ళకి పే చేసి బైక్ తీసుకుని టెక్ సపోర్ట్ కూడా వాళ్ళ దగ్గర తీసుకుని జనరల్ రన్నింగ్ కాస్ట్, టైర్స్ కాస్ట్, మన ట్రావెల్ కాస్ట్, ఈ హోటల్స్ కానీ ఇవన్నీ అండ్ అలా ఉంటూనే ఉంటాయి. ఏదో ఒకటి ఎంట్రీస్ అని, లేదంటే సెక్యూరిటీ డిపాజిట్ అని, అదని ఇదని. ఇంక ఇమాజిన్ ఎంత ఎక్స్పెన్సివ్ అవుతుందో. ఇదంతా నేను భయపెట్టడానికి చెప్పట్లేదు, నాకు ఎన్నో మెసేజ్ వస్తాయి ఎవ్రీ డే నా ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కమెంట్స్లో కూడా. కానీ నాకేంటంటే రేసింగ్ ఇష్టం అన్నా, నేను రేసింగ్లోకి వచ్చేస్తాను, ఈ చదవడం ఇదంతా నా వల్ల అవ్వట్లేదు, ఇలాంటివన్నీ. సో వాళ్ళకే చెప్తున్నాను, అంత ఈజీ కాదు, ఇవన్నీ ఛాలెంజెస్ ఉంటాయి. రేసింగ్ చేయాలంటే ఇవన్నీ ముందు ఆలోచించుకుని అప్పుడు రండి. ఇవన్నీ చెప్పి భయపెట్టాలి అని కాదు, నేను ఆల్రెడీ ఒక స్టేజ్ వరకు వెళ్ళి అక్కడ సఫర్ అయ్యాను ఈ విషయం వల్ల. సో అందుకే అందరికీ ముందే చెప్తున్నాను. ఎనీవేస్, నేను ఈ పార్ట్స్ అన్నీ వస్తూ ఉంటాయి కదా, బిల్డ్ చేస్తూ కూడా కుదిరితే వీడియోస్ చేస్తాను. ట్యూన్ ఒక్కటి ఇప్పుడు చేయట్లేదు, ఇప్పుడు స్టాక్ బైక్తోనే, స్టాక్ ఇంజన్తోనే వెళ్తున్నాము. ఇంజన్ అంత ఈజీగా ముట్టుకోను, ఎందుకంటే రిలయబిలిటీ తగ్గిపోతుంది కాబట్టి. నేను మల్టిపుల్ ట్రాక్ సెషన్స్ యూజ్ చేయాలి. ఈసీ ఒక్కటి ట్యూన్ చేస్తాను, అది కూడా ఇప్పుడు కాదు, ఒకటి రెండు ట్రాక్ సెషన్స్ అయిన తర్వాత బైక్లో నాకు చేంజెస్ తెలుస్తాయి, ఏమేమి చేంజ్ చేయాలి, ఏమేమి అవసరం, ఇవన్నీ ఉంటాయి కదా. ఇవన్నీ చేసిన తర్వాత దాన్ని ట్యూన్ చేసి ప్రాపర్గా నాకు అనుకూలంగా ఉండేలా చేసుకోవాలి బైక్ని. టైర్స్ అయితే ఇప్పుడే పిక్ చేసుకున్నాను, కానీ వెనకాల డిక్కీలో పెట్టేసా. ఇప్పుడు ఎలా ఒక్కసారికి వెళ్తున్నాను, నాకు హెవీ ఆకలేస్తుంది, రైస్ తినట్లేదు. సో అందుకే నేను ఇంట్లో ఫుడ్ తినకుండా వచ్చేసా. ఇప్పుడు ఆల్మోస్ట్ 4 అవుతుంది. సో తొందరగా ఒక్కసారికి వెళ్ళి నా లంచ్ ఫినిష్ చేసుకోవాలి. ఎలా ఆగుతాను కదా అక్కడ, అప్పుడు డిక్కీ ఓపెన్ చేసి టైర్స్ చూపిస్తా. ఇదిగోండి, ఇవే మన బ్రాండ్ న్యూ స్లిక్స్, పిరేలి SC2s. ఫ్రంట్ 120/70, వెనకాల 180/60. ఎప్పుడైనా టైర్ తీసుకున్నప్పుడు మీరు చూసుకోవాల్సింది ఏంటంటే, ఒక నెంబర్ ఉంటుంది ఇక్కడ చూడండి, 0524 అని ఉంది. సో 24 అంటే 2024 ఇయర్ అనమాట. 05 అంటే వీక్, మన ఇయర్లో 52 వీక్స్ ఉంటాయి కదా. సో ఇది 05 అంటే Feb 1st వీక్లో ఈ టైర్ మ్యానుఫ్యాక్చర్ అయ్యింది. అండ్ రేర్ టైర్ పైన ఇది 0124 అంటే Jan 2024లో ఇది మ్యానుఫ్యాక్చర్ అయింది. ఎనీవేస్, ఇక్కడితో అయితే ఇంకా వ్లాగ్ని ఎండ్ చేస్తున్నాను. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.